ఓకే. మనము కన్వర్జేషన్ రికార్డ్ చేస్తున్నాము. ఆస్ట్రాలజీ కేస్ స్టడీకి అప్లోడ్ చేస్తాం. మీకు ఓకే కదా? ఓకే అన్న. బర్త్ డీటెయిల్స్ చెప్పరా? 24 అక్టోబర్ 1996. టైమ్ ఆఫ్ బర్త్ 7:23 ఏఎం పిఎం. మార్నింగ్ అన్న. ఏఎం. ఏ ఊరు పుట్టింది? కూచిపూడి. గుంటూరు కిందికి వస్తుంది కదా? కాదన్న, మొవ్వ, కృష్ణ. మొవ్వ అని కొట్టండి అన్న. మొవ్వ. కూచిపూడి వస్తుంది తెలుసు. అది కృష్ణా జిల్లా అన్న. యాక్చువల్ మన దాంట్లో గుంటూరు అనే చూపిస్తుంది. కోఆర్డినేట్స్ కరెక్టే ఉన్నాయి కదా? నేను చూస్తాను. దగ్గరగా ఉన్నాయి అన్న. సరే సరే. బర్త్ టైం కరెక్టేనా? అంటే రెక్టిఫికేషన్ చేయగలిగితే చేయండి అన్న. అంటే ఒక 2 minutes అటు ఇటు ఉంటుంది రాసిందే హాస్పిటల్లో, మా మదర్ చెప్పింది. ఓకే ఓకే, నేను చేస్తాలే. కథ అడిగితే చేయను. రైట్, చెక్ చేద్దాం. అట్టైనా చెక్ చేయాలి. అయితే 7 లగ్నం నక్షత్రం తెలుసా? గురు నక్షత్రం అన్న. అంటే 7:23 దాన్ని బట్టి గురు నక్షత్రం అన్న. అరే, నాకు మరి శని నక్షత్రం వచ్చిందే. 24 అక్టోబర్ 1996. కరెక్ట్? 24th అక్టోబర్ 1996. కరెక్టే. 7:23 AM. కరెక్టే, అది కూడా కరెక్టే. లగ్న నక్షత్రం అంటే మీరు శని చెప్పేది చంద్రుడి నక్షత్రం. చంద్రుడి నక్షత్రం నేను అడిగేది మిమ్మల్ని. అంటే మీరు లగ్నం అన్నారు. లగ్నం గురు నక్షత్రం అన్న. ఓకే ఓకే. సో మీరు 7:23:24 అది కొంచెం టైం తేడా ఉంది. ఓ, టైం మళ్ళీ చెప్పాలి. మరి ఇది ఎంతవరకు కరెక్ట్ అనేది నాకు కాన్ఫిడెన్స్ రావట్లేదు. అంటే మా మదర్ చెప్పిన టైం ఏనన్నా అక్కడ హాస్పిటల్లో. అంటే కొంచెం ఎడ్యుకేటెడ్ మా మదర్. ఓకే, మీ మదర్కి ఎట్లా తెలిసింది? అంటే హాస్పిటల్లో చెప్పినట్టే అన్నారన్న. నోట్ చేసిన టైమే అని చెప్పింది. ఇప్పుడు మనకు ఒక్కోసారి ఇన్ఫర్మేషన్ అనేది బేబీ క్లీన్ చేశాక మొత్తం అయిపోయాక వస్తూ ఉంటుంది. సో మదర్ అనేవాళ్ళు డెలివరీలో ఖచ్చితంగా బిజీగా ఉంటారు. ఓకే, సో బర్త్ టైం నోట్ చేయడం అంటే అది జరుగుతుంది. సో 7:24కి ఇన్ఫర్మేషన్ వచ్చిందని అంటే డెలివరీ అయిపోయి ఉండాలి. అర్థమైందా? ఓకే. ఒక 15 నిమిషాలు వెనక్కే వెళ్తుందని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే తులా లగ్నానికి శని నక్షత్రం మనం మ్యాప్ చేయాలి అని అంటే ఖచ్చితంగా మనం ఇక్కడ తీసుకోవాలన్నమాట. మీరు 7:24 తీసుకుంటే అది అక్కడ సెట్ అవ్వట్లేదు. అర్థమైందా? ఓకే అన్న. ఓకే, సరే, ట్రై చేద్దాం. మరి టైం కూడా ఇంత అడ్జస్ట్ చేసాం కదా, మరి ఏమైనా చెప్పగలుగుతానని చూద్దాం. మరి మీరైతే కాన్ఫిడెంట్ బర్త్ టైం మీద? 7:23 అన్న. కరెక్ట్. సరే సరే సరే, నేను 7:10 వేసుకున్నాను. 7:10, 11 వేసుకున్నాను. చెప్పాలి మీరు ఏం చేస్తున్నారు, మీకు ఏం కావాలి అన్న. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక 30 seconds. అంటే మీరు ఏ మెటీరియలిస్టిక్ గెయిన్ లేకుండా ఇలాగా ఇంత ఎఫర్ట్ పెట్టి వీడియోస్ కానీ ఇలాగా రీసెర్చ్ కానీ చేస్తున్నందుకు కొంచెం అంటే అప్రిషియేట్ అన్న. థ్యాంక్ యూ. యాక్చువల్గా నేను ఒక అమ్మాయి 2016లో రిలేషన్షిప్ లోకి వచ్చామన్నా. ఓకే. 7 years రిలేషన్షిప్ లో ఉన్న తర్వాత వాళ్ళ పేరెంట్స్ ని మా పేరెంట్స్ ని ఒప్పించి అంటే ఓకే మ్యాచ్ ఫిక్స్ అయిన తర్వాత వెళ్ళి చీర కూడా పెట్టి వచ్చామన్నా మేము. అంటే మా మదర్ వాళ్ళు అంతా ఓకే. పెళ్లి ముహూర్తాలు కూడా ఫిక్స్ అయిపోయి పెళ్లి డేట్ కూడా ఫిక్స్ అయిపోయింది అన్న తర్వాత ఈ వెళ్ళొచ్చిన కాడి నుంచి ఇంకా అమ్మాయి అవాయిడ్ చేయటం కానీ లేకపోతే చివరికి బ్రేక్ అయిపోయేలా చేసిందన్న. ఇంకప్పటి నుంచి అసలు చాలా ఇదిగా ఉన్నా. అంటే 7 years నుంచి ఇంకా అమ్మాయి లైఫ్ అనుకుని అమ్మాయితో లైఫ్ అనుకుని ఉన్నాను. ఎందుకు ఆ అమ్మాయి ఏం చెప్పట్లేదు మరి? ఇన్ఫర్మేషన్ రీజన్ ఏంటి చెప్పట్లేదు? చెప్పిందన్న. అంటే మైండ్ సెట్ అవ్వట్లేదని. నేను కొంచెం ఎవరితో సెట్ అవ్వట్లేదు? మీ ఫ్యామిలీతో సెట్ అవుతలేదా? మీతో సెట్ అవుతలేదా? నాతో సెట్ అవ్వట్లేదని. మీతో సెట్ అవ్వట్లేదా? సరే. అవునన్నా. యాక్చువల్ గా రీజన్స్ వేరే ఉన్నా కూడా ఈ కొంచెం చూపించడానికి ఇలా చూపించి
అంటే ఇదివరకు 7 years నుంచి నేను ఎలా ఉన్నానో అలాగే ఉన్నాను, కాకపోతే అవే ప్రాబ్లమ్స్ అని చెప్పి వెళ్ళిపోవటానికి చేసిందన్న. ఉమ్, ఆ, అంటే అదే ఇప్పుడు 1.5 year అయిపోతుంది బ్రేక్ అయ్యి. నేను ఇంకా అసలు దాని నుంచి బయటికి రాలేకపోతున్నాను. మా ఇంట్లోనేమో పెళ్లి చేసుకోమని చెప్పి చాలా కొంచెం ఉమ్, ఉమ్, ఉమ్. ఇప్పుడు ఆ అమ్మాయి పెళ్లి అదే చేసుకుంది ఇంతకి? చేసుకోలేదన్న ఇంకా. ఓకే ఓకే. అప్పుడప్పుడు మాట్లాడుతూ ఉంటది నాతో చేసి ఫోను. ఎందుకట మాట్లాడేది మరి చేసుకున్నప్పుడు? ఎందుకంటే ఆ అమ్మాయి గిల్ట్ అన్న వదిలేసినందుకు. ఆ అమ్మాయి నన్ను ఇలా చేసినందుకు ఆ అమ్మాయి గిల్ట్ ఫీల్ అవుతుంది. ఇట్లా చేసినప్పుడు 1 month ఒకసారి చేసి 1 గంట 2 గంటల అలా మాట్లాడుతుంది. మరి మీరెందుకు మాట్లాడుతున్నారు మరి? నేను ఈ సంవత్సరంన్నర నుంచి ఆ అమ్మాయి అందులోనే ఉండిపోయినా ఇంకా అసలు. ఇప్పుడు ఏం చేస్తున్నారు? జాబ్ ఏనన్నా మామూలు వర్క్ ఫ్రమ్ హోమ్, ఇంట్లోనే జాబ్. ఏం చేస్తున్నారు జాబ్? యానిమేషన్ అన్న. ఓకే ఓకే సరే. సో ఇప్పుడు ఏం కావాలి, నేనేం చెప్పాలి? అంటే ఇప్పుడు పెళ్లి చేసుకోమంటున్నారు ఇంట్లో కొంచెం. అంటే ఆ అమ్మాయి మళ్ళీ ఉన్న అమ్మాయితో సెట్ అయ్యే ఛాన్స్ ఉందా, లేకపోతే అసలు వేస్టా? పెళ్లి చేసుకోవాలా వద్దా అనేది ప్రిడిక్ట్ చేయాలా? పెళ్లి చేసుకోవాలా వద్దని కాదన్నా, అంటే నాకు భయం వేస్తుంది అన్న కొంచెం మ్యారేజ్ అంటే. అంటే మ్యారేజ్ లైఫ్ ఎలా ఉండబోతుంది, ఆ అమ్మాయితో అయ్యే ఛాన్స్ ఏమైనా ఉందా? ఆ అమ్మాయితో అవ్వాలి ఛాన్స్ అని అంటే అప్పుడు అమ్మాయి వద్దంది కదా క్లియర్ గా. వద్దనే ఉందమ్మా. వద్దన్న తర్వాత ఇంకేంటిది? సరే దాని గురించి వదిలేదు అన్న. అంటే మ్యారేజ్ లైఫ్ ఎలా ఉండబోతుంది అంటే కొంచెం టెన్షన్ వస్తుంది అన్న నాకు అది అయిన కాడి నుంచి. మ్యారేజ్ అంటే ఎందుకు టెన్షన్? అంటే ఇది తెలియదన్నా, అంటే భయం వేస్తుంది. అంటే కొంచెం అది ఆ ఇన్సిడెంట్ అయిన కాడి నుంచి. అంటే ఏ విధంగా భయం? అంటే దానికి ఒక రీజన్ ఉంటది కదా. అంటే మళ్ళీ వచ్చేవాళ్ళు కూడా మళ్ళీ కొంచెం ఇలాగా వస్తే ఇంకా తట్టుకోలేనేమోనని. సరే చూద్దాం, చార్ట్ ఎట్లా ఉందో చూద్దాం, ఎందుకు ఇట్లా అయిందో కూడా ఒకసారి అర్థం చేసుకుందాం. 1-2 ఈవెంట్స్ చెప్పగలిగితే ఏదన్నా చెప్పడానికి ఆలోచిస్తాను. ఎందుకంటే మన హ్యూమన్ బ్రెయిన్తో ఆలోచిస్తే ఒక్కోసారి అన్ని విషయాలకి నేనే పర్సనల్ ఒపీనియన్ చెప్పను ఖచ్చితంగా. సో అక్కడ ఏముందో నాకు అర్థమైంది దాన్ని బట్టి. ఓకే కరెక్ట్. తులా లగ్నానికి లగ్నం షష్టాధిపతి నక్షత్రంలో పడింది. సో షష్టాధిపతి నక్షత్రంలో పడితే ఒక్కోసారి ఏంటంటే హెల్త్ కానీ, స్పోర్ట్స్ కానీ, ఒక్కోసారి వియోగం కానీ, ఇలా ఏదో ఒక రకమైన రిజల్ట్స్ ఇస్తూ ఉంటాయి. శ్రీరామచంద్రుడు కూడా కర్కాటక లగ్నం పునర్వసులో పడింది. అక్కడ గ్యాప్ వచ్చింది కదా రిలేషన్షిప్లో, డిస్టెన్స్ రిలేషన్షిప్ క్రియేట్ అయింది కదా. అట్లా ఒక్కోసారి ఇస్తూ ఉంటాయి అన్నమాట వాటిని బట్టి. తర్వాత ఆ లగ్న నక్షత్రాధిపతి అయిన వాడు గురువు శుక్రుడి యొక్క నక్షత్రంలో ఉంటూ శుక్రుడు లాభంలో సప్తమాధిపతితో కలిసి ఉన్నాడు. మళ్ళీ అక్కడ ఏదో సమ్ రిలేషన్షిప్ పట్ల అనేది చూపించాడు అనమాట. అదొకటి ప్లేస్ అయింది. ఓకే, తర్వాత నెక్స్ట్ మామూలుగా చార్ట్ ఎలా ఉందో చూద్దాం. అది లగ్న నక్షత్రంలోనే ఇన్బిల్ట్గా ఉందన్నమాట. టైం ఇక మనం టైంతో చూద్దాం. తర్వాత శని కేతు కలిసి ఉన్నారు. అదే నక్షత్రంలో చంద్రుడు అనేవాడు ఉన్నాడు. కాబట్టి ఏంటంటే చంద్రుడు డిస్టర్బ్ అయ్యాడు, అంటే మన ఎమోషన్ని డిస్టర్బ్ చేస్తూ ఉంది. శని చంద్ర కేతువులు కలిసి ఉన్నారు. చంద్రుడు కేతువు కలిసి ఉండడం వల్ల అదొక ఎమోషనల్ డిటాచ్మెంట్ క్రియేషన్. అంటే మనం అనుకున్నప్పుడు దక్కవు కదా, అవునా, కనిపించినాయి కదా. అవునన్నా. సో దానికి క్యాన్సిలేషన్ అంటే శని వక్రత్వంలో శని, ఇప్పుడు ఇది చాలా ట్రికీ అనమాట. ఇప్పుడు చూడండి, సో శని చంద్రుడు కేతువు కలవడం వల్ల చంద్రుడికి వక్రత్వం వచ్చింది. అయితే శని నక్షత్రంలో ఉండడం వల్ల మళ్ళీ వక్రత్వం వచ్చింది. కాబట్టి మైనస్ ఇంటూ మైనస్ ఏమైంది ప్లస్. అంటే కాబట్టి ప్రొఫెషన్లో చాలా మంచిగా ముందుకెళ్తారని చెప్పాలన్నమాట. అంటే ప్రొఫెషన్లో ఎదుగుతుంది, ముందుకెళ్తుంది. కానీ ఒక్కోసారి సెన్సిటివ్ మదర్ హెల్తా, ఒక్కోసారి సెన్సిటివ్ వైఫ్ హెల్తా, జాబ్ సాటిస్ఫాక్షన్ ఇవ్వడానికి బాగా ఆలస్యం అవడమా, ఇలాంటివన్నీ కూడా బాగా కనిపిస్తూ ఉంటాయి. ఇదే నక్షత్రంలో మళ్ళీ పోయి రాహు 12లో ఉన్నాడు. అంటే రాహు కేతువులు అంటే చంద్ర రాహులు అనేవాళ్ళు ఎమోషనల్లీ మనం ఏ విషయం గురించి అయినా కానీ ఫియర్ భయపడేలాగా చేస్తూ ఉంటాయి అనమాట. ఇదేనే కాదు, ఏ సిచ్యువేషన్ వచ్చినా ఒకసారి మనం అట్లా అయ్యేదానికి కారణం అవుతూ ఉంటుంది. కనిపించింది కదా. అవునండి. ఇప్పుడు ఏంటంటే మీకు 6వ ఇంట్లో రాహు యొక్క స్టార్లర్ చంద్రుడు అవడం వల్ల కేతువు, శని, చంద్ర, రాహు వీళ్ళందరూ కలిసి ఉన్న ట్యాక్ చేస్తారనమాట. అంటే ఏంటిది, ఎమోషనల్ డ్రైనెస్ అనమాట.
చేస్తున్నాయి. సో అక్కడ పొజిషనల్ స్టేటస్లో ఉన్న శని బలవంతుడు, ఆ శని అనేవాడు గురువు ఫలితాన్ని ఇస్తున్నాడు. గురువు షష్టాధిపతి అయ్యాడు, అంటే పంచమాధిపతి షష్టాధిపతి కనెక్ట్ అయ్యాడు. అర్థమైందా? పంచమాధిపతి ఈజ్ ఆల్సో ఆస్పెక్టెడ్ బై సెవెంత్ లార్డ్. అంటే ఈ అంటే స్టోరీ చెప్పింది కాబట్టి నేను ఇక రిలేటివ్ ఈజీగా చేసేయచ్చు కదా, అర్థమైందా? సో కాబట్టి అది దానికి ట్రిగర్ అవుతా ఉన్నది. అంటే సెవెంత్ లార్డ్ కూడా దాన్ని ఆస్పెక్ట్ చేస్తున్నాడు. పంచమ సప్తమాధిపతుల కాంబినేషన్ ఎక్కడ ఫామ్ అవ్వాలి? 5-11లో, అట్లాంటి 5-7-11లో ఫామ్ అయితే స్మూత్గా సాఫ్ట్గా అన్నీ అయిపోతాయి అనమాట. అట్ట కాకుండా దుస్థానాల్లో పడ్డాయి అనుకో ఇట్లనే ట్విస్ట్లు ఇస్తూ ఉంటాయి అనమాట. సరే, కళత్రకారకుడైన శుక్రుడు ఈ యొక్క రవి నక్షత్రంలో ఉంటే రవి బుధుడితో కలిసి బుధుడు యోగకారకుడు అయి ఉన్నాడు కాబట్టి కళత్రకారకుడు బాగున్నాడు. సప్తమాధిపతి వచ్చేసేసి నక్షత్రాధిపతి 6 కనెక్ట్ అయ్యాడు, అంటే ద్వితీయ సప్తమాధిపతి అయిన కుజుడు 6 కనెక్ట్ అయినా పెద్ద దోషం ఏం లేదు, అది ఓకే. అంటే మ్యారేజ్ అనేది అంత భయంకరమైన విషయం ఏమి కాదు, లవ్వే భయంకరమైన విషయం. అర్థమైందా? సరే సరే, చాట్లో చూద్దాం. కొన్ని ఈవెంట్స్ చెప్పడానికి ట్రై చేస్తాను, కానీ ఏదో ఒక రీజన్తో మనం ఎమోషనల్ డ్రైనెస్ ఇస్తూ ఉంటుంది. సరే, ఒక ఈవెంట్ చెప్తాను. ప్రోగ్రెసివ్ 10th హౌస్ నెటల్ మార్స్ని కంజైన్ చేసింది 2007-2008లో. ఇది ఒక ట్విస్ట్ ఆస్పెక్ట్. 2007, 8, 9 ఇక్కడి నుంచి ఇదంతా కూడా చాలా కాంప్లికేటెడ్గా నడిచింది. 10 వరకు, 7 నుంచి 10 వరకు ఫ్యామిలీ, ఫైనాన్షియల్, అక్కడ ఉండే ఛాలెంజెస్ ఇవన్నీ కూడా చెప్తాను అనమాట. సో మీకు చూస్తే అక్కడ శని లోపల మీకు కుజభుక్తి జరిగిందనమాట, అర్థమైందా? సో కుజ స్టార్ లార్డ్ కేతు అయ్యాడు, శనితో కలిసినాడు కరెక్ట్గానే. అక్కడ పేరెంట్స్ రిలేషన్షిప్ ఎట్లా ఉంది, తర్వాత ఫాదర్ హెల్త్ కానీ మదర్ హెల్త్ కానీ, లేదంటే మీరు వేరే దగ్గర ఏమైనా పెరగాల్సి వచ్చింది. అక్కడ చూడండి 7 నుంచి 10 వరకు మనం ఛాలెంజెస్ చెప్పాం, ఏమైనా కనిపించాయా? ఏమీ లేదా. హెల్త్ కానీ ఛాలెంజెస్ ఉన్నాయన్న. ఏంటంటే ఆల్రెడీ అంటే నేను చిన్నపిల్లని రిలేషన్ ఐడియా లేదు, కానీ నేనైతే స్కూల్ ఇబ్బంది పెట్టి వాళ్ళని ఫ్యామిలీ షిఫ్ట్ అయ్యేలా చేశాను అన్న. నా స్కూల్ పరంగా చాలా ఇబ్బంది పడ్డారు, షిఫ్ట్ అయిపోయారు, కంప్లీట్ రీలొకేషన్ అయ్యింది. అది కాకుండా ఇంట్లో కూడా కొంత ఇష్యూస్ ఉన్నాయి. గ్రోత్ ఆఫ్ ది కెరియర్ ఆఫ్ ది ఫాదర్ అవన్నీ పాజిటివ్గా ఎక్స్పెక్టెడ్గా చెప్పేటట్టు పోలేదు, కనిపించాయి కదా? అవును, కరెక్ట్. ఓకే, మళ్ళీ మీకు కొంత ప్రోగ్రెస్ చెప్తాను మళ్ళీ వచ్చినప్పుడు. మీకు 2012లో ఇంచుమించుగా 11-12లో ఏ 9వ 10వ ఉంటే శనిలో గురువు జరుగుతున్నాడు, ఇంపార్టెంట్ ఈవెంట్ని ప్లేస్ చేస్తుంది. సో అక్కడ 3-6 కదా, సో కాబట్టి విన్నింగ్ కెపాసిటీని ఇస్తుంది. కాబట్టి మీకు ఇక్కడ 2000 అక్కడ 11-12 అక్కడ చదువు బాగా ఇంప్రూవ్ అవ్వడం కానీ, ప్రోగ్రెస్ అవ్వడం కానీ, పాజిటివ్గా ముందుకెళ్ళడం కానీ ఇవన్నీ కూడా బాగా పనిచేసాయా 14 లోపు? కరెక్ట్ అన్న. నేను ఎక్కువ ఎఫెక్ట్ పెట్టకపోయినా కొంచెం సాఫీగా వెళ్ళిపోయినట్టు అనిపించేది ఇంట్రో 10th ఇంట్రో. ఓకే, వెరీ గుడ్ వెరీ గుడ్. రిలేషన్షిప్ ఎప్పుడు స్టార్ట్ అయింది? ఈ 14 లోపు స్టార్ట్ అయిందా? 16 మే అన్న. ఓకే, 16 మే అంటే బుధభుక్తిలో స్టార్ట్ అయింది. సో బుధుడి స్టార్ని ఎవరు ఆక్యుపై చేయలేదు. బుధుడి స్టార్ లార్డ్ అయిన వాడు కుజుడు అనమాట. ఓకే, కుజుడు లాభంలో సప్తమాధిపతి కళత్రకారకుడితో కలిశాడు కాబట్టి ఎర్లీగా లవ్ స్టార్ట్ అయింది. ఓకే, సరే, ఇప్పుడు లవ్ స్టార్ట్ అయినప్పుడు ఇబ్బంది ఏం లేదు. ఓకేనా? ప్రోగ్రెసివ్ వీనస్ 10th హౌస్ సెక్స్టైల్ ఇచ్చాడు, మంచిగానే ఉంది, ప్రోగ్రెషన్స్ అయితే బాగానే ఉంది, అసలు ఏమి ఇబ్బంది పెట్టట్లేదు. సో డీసెంట్గానే పోతా ఉన్నది. సరే చూద్దాం. అంటే అమ్మాయి పరిచయం అవడం వేరు, మనం ఎక్స్ప్రెస్ చేయడం వేరు. సో మీరు 16 సెప్టెంబర్ తర్వాత ఎక్కువగా క్లోజ్ అయ్యానంటారా, లేదంటే సెప్టెంబర్ కన్నా ముందే అయ్యారంటారా? సెప్టెంబర్ నుంచే ఎక్కువ అన్న. ముందు ఓకే రిలేషన్ లోకి వచ్చాం 16 మేలో, సెప్టెంబర్ నుంచే కొంచెం ఇంకా అంటే కేతు భుక్తి ఇస్తా ఉంది కదా, కేతువు ఇస్తున్నట్టు లెక్క అనమాట, బుధుడు కాదు. ఎందుకంటే మనం లగ్న డిగ్రీలు అవి తీసుకుంటే బుధుడు వస్తున్నట్టు చూపిస్తుంది, కానీ అది ఎప్పుడో అయిపోయింది అనమాట, బుధుడు అయిపోయాడు. కానీ యాక్చువల్గా మనకి ఇస్తా ఉంది ఏంటిది? కేతు భుక్తి. కేతు భుక్తి నాటికి ప్రోగ్రెషన్స్ ఫినిష్ అయిపోయినాయి, అంటే ప్రోగ్రెసివ్ వీనస్ 10th హౌస్ సెక్స్టైల్ ఇవ్వడం ఇవన్నీ ఫినిష్ అయిపోయినాయి అనమాట. అంటే ఆస్పెక్ట్ లేదనమాట, అర్థమైందా? ప్రోగ్రెసివ్ మెర్క్యూరీ కూడా నెటల్ మార్స్తో స్క్వేర్ అయ్యి వెళ్తుంది, అంటే కన్ఫ్యూజన్ మైండ్ని క్రియేట్ చేస్తుంది, అవును కాదన్నట్టుగా డైలిమా క్రియేట్ చేస్తుంది. మనం కన్ఫ్యూజ్ అవ్వకూడదు ఈ ప్రోగ్రెషన్తో. 16 సెప్టెంబర్ 17 సెప్టెంబర్లో కేతు ఎంటర్ అయ్యాడు అనమాట. కేతు నక్షత్రంలో ఉన్నవాడు సప్తమాధిపతి, కేతు నక్షత్రాలు 6th ఉన్నాడు అనమాట. అంటే ట్విస్ట్ చూపిస్తూ ఉంది అక్కడ మనకు ట్విస్ట్ చూపించింది, కానీ ఇప్పుడు ఏం ఆపరేట్ అవ్వదు, ఎందుకంటే మళ్ళీ బ్యాడ్ ప్రోగ్రెషన్ వచ్చినప్పుడే ఆ 6 ఆపరేట్ అవుతుంది. 6 అంటే సపరేషన్ కానీ డిస్టెన్స్ కానీ ఏదో ఒకటి. సో ఇప్పుడు మామూలుగా చదువు కానీ ఇవన్నీ ఓకే. తర్వాత చూద్దాం. ప్రోగ్రెసివ్ వీనస్, ప్రోగ్రెసివ్ 10th హౌస్, బ్యాడ్ ఆస్పెక్ట్స్ అంటూ ఏమీ లేవు కాబట్టి సాగుతూ ఉంది చార్టు.
ఇంకో 4 ఏళ్లలో వస్తుంది, ఆగండి. 18, 19 మామూలుగా వెళ్ళాయి. ఇప్పుడు 2021లో మీకు అక్కడ చూడండి, 21 అక్టోబర్కి బుధుడిలో చంద్రుడు వచ్చాడు. అర్థమైందా? బుధుడిలో చంద్రుడు వచ్చాడు. చంద్ర నక్షత్రాన్ని ఆక్యుపై చేసిన ఏకైక గ్రహం రాహు 12ంట్లో ఉన్నాడు. బుధుడు ఆల్రెడీ వ్యయానికి కనెక్ట్ అవుతాడు. సో చాలా వ్యయాలు కనెక్ట్ అయినాయి. సో కాబట్టి ఇక్కడ మీ రిలేషన్షిప్లో 21 అక్టోబర్ 22 అక్టోబర్ అనేది చాలా క్రిటికల్ ఇయర్ ఇన్ ద రిలేషన్షిప్. కెరియరు, చాలా డిసప్పాయింట్మెంట్, ఒక్కోసారి హెల్త్, ఒకసారి సర్జరీస్, ఒకసారి యాక్సిడెంట్స్, ఇట్లాంటి ఒక కాంప్లికేటెడ్ టైంగా చెప్తా. కనిపించిందా? రిలేషన్షిప్ కన్నా హెల్త్ కొంచెం కనిపించింది అన్న. హెల్త్ ఏం కనిపించింది? అంటే నాకు ఇష్యూస్ రావటం, అంటే ఎలర్జీ లాగా లేనిది, అప్పుడు దాకా లేనిది వచ్చిందన్న, ఎలర్జీ, మెడికల్ ఎలర్జీ లాగా వచ్చింది. ఓకే. దాని తర్వాత అవి కాకుండా ఇంకా ఫాదర్ ఏం చేస్తుండేవాళ్ళు? ఫాదర్ చిన్న జాబ్ అన్న, కంటిన్యూ ఎప్పటి నుంచో. ఏం జాబ్ అది? కారకత్వాన్ని అర్థం చేసుకోవడానికి. క్యాషియర్ లాగా ఉంటారన్న ఫ్యాక్టరీలో. ఓకే, రైట్. సో అక్కడ హెల్త్ ఒకటి వచ్చింది. అది కాకుండా ఇంకా రిలేషన్షిప్లో ఏమీ అవ్వలేదు, నార్మల్గా ఉంది. మీరిద్దరు ఒకే లొకేషన్లో ఉన్నారా, వేరే లొకేషన్స్లో ఉన్నారా? అసలు ఒకే లొకేషన్ లో చాలా తక్కువ ఉన్నాయి, వేరే లొకేషన్ లోనే చాలా డిస్టెన్స్ లొకేషన్స్ లోనే ఉన్నారు ఫస్ట్ నుంచి కూడా. అవునన్నా. ఓకే, రైట్. ఓకే, సరే. సో జాబ్ ఎప్పుడు స్టార్ట్ అయింది? 2018 అన్న. 18లో స్టార్ట్ అయిందా? ఎయిటీన్లో స్టార్ట్ అయితే పెద్దగా ఏం లేదు, నార్మల్గా నడుస్తూ ఉన్నది. అంటే పెద్ద అగ్రెసివ్గా బాగా హై లెవెల్లో చెప్పేదానికి లేదు. ప్రోగ్రెసివ్ మెర్క్యూరీ నెటల్ సాటర్న్ ట్రైన్ ఏంటంటే మనం ఎక్స్పెక్ట్ చేసినంత పే కానీ హై లెవెల్ కానీ తీసుకుపోవట్లేదు. 21-22 నాటికి అంత ప్రోగ్రెస్ కూడా అవ్వట్లేదు. అంటే డిసప్పాయింటింగ్గా ఉందని చెప్తాను అనమాట. జాబ్ కానీ వర్క్ కానీ ఎక్స్పెక్టెడ్ ప్రోగ్రెస్ అంటే నేర్చుకోవడానికి అక్కడ ఒక స్కోప్ దొరికినట్టు, అంతే. చిన్న పొజిషన్ అది, బట్ నేర్చుకోవడానికి కొంత అవకాశం ఉంది. వర్క్ అయితే నచ్చుతుంది ఆ టైంకి, అర్థమైందా? నచ్చుతుంది, అట్లా నడుస్తూ ఉంది. ఓకే, ఇది అయిపోయింది. తర్వాత రాహుభుక్తి వచ్చింది. అప్పుడు 23 అక్టోబరు 26 ఏప్రిల్ మధ్యలోనే మీకు ఈ తాంబూలాలు పుచ్చుకోవడం ఇవన్నీ అయ్యాయి, అంతేనా? 23 మేలో అయిందన్న. సెప్టెంబర్ అక్టోబర్ క్యాన్సిల్ అయిపోయింది. సెప్టెంబర్లో క్యాన్సిల్ అయింది. మార్స్ భుక్తి జరిగింది. మార్స్ స్టార్ని యొక్క మెర్క్యూరీ ఒక్కడే ఆక్యుపై చేశాడు యాక్చువల్గా. యాక్చువల్గా ఇక్కడ ఆపరేట్ అయిన ప్రాబ్లము, సో ఇప్పుడు మనం చెప్పిన ప్రోగ్రెషనే వర్క్ అవుతా ఉంది కదా. ప్రోగ్రెసివ్ సన్ నెటల్ మార్స్కి స్క్వేర్ అవుతున్నాడు. అలర్జీ వచ్చిన టైము ఇవన్నీ సేమ్ టైం అండి, అర్థమైందా? సేమ్ టైం. అప్రోచింగ్, కస్ప్, రిలీవింగ్ అనమాట. మనకి రిలీవింగ్ ఆస్పెక్ట్లో సఫరింగ్ ఇస్తూ ఉంది. 21 అక్టోబర్ 22 అక్టోబర్ 23 అక్టోబర్ ఇవే పీరియడ్ నడుస్తూ ఉన్నది, అర్థమైందా? భుక్తిలో ప్రాబ్లం లేదు. ప్రోగ్రెషన్ ఏంటంటే ఇప్పుడు ఒక ఎగ్జామ్ రాస్తున్నాం అనుకో, ఆ ఎగ్జామ్లో మార్కులు రాకపోవడం, క్వాలిఫై కాకపోవడం, ఇలాంటి ఒక ట్విస్ట్ ఇచ్చే ఒక కాంబినేషను ఆపరేట్ అయింది. దాంతో ఏంటంటే మీకు వచ్చిన భుక్తి ఏదైతే ఉన్నదో రాహుభుక్తి బాగా మెంటల్లీ డిప్రెషన్ వెళ్ళేలాగా బుధరాహుల దశాభుక్తులు వచ్చినాయి. అది కొంచెం వర్రీని వ్యావరింగ్ని క్రియేట్ చేస్తుంది. ఇది ఇప్పుడు కాదు, అది అప్పుడే స్టార్ట్ అయింది అనమాట, అర్థమైందా? కేతు భుక్తి స్టార్ట్ అయింది చూసారా, అది ఇప్పుడు ట్రిగర్ అయింది, అది సంగతి. ఓకే, సో ఇప్పుడు కరెంట్ టైంకి వచ్చాం. ఓకే, సో 26 ఏప్రిల్ వరకు కూడా ఎక్స్పెక్టెడ్గా లేదు. సో ఎమోషనల్ డ్రైనెస్ చేస్తుంది. ఇది కాకపోతే ఒకసారి మదర్ హెల్త్ ఇవ్వచ్చు, సర్జరీ ఇవ్వచ్చు, ఏదైనా ఇవ్వచ్చు. సో ఇక్కడ ఇంపార్టెంట్ ఈవెంట్ అలర్జీ కాదు. సో ఇంపార్టెంట్ ఈవెంట్ ఈ రిలేషన్షిప్ని డిసప్పాయింట్ చేయడము, ఇదే ఇంపార్టెంట్ ఈవెంట్ని ప్లేస్ చేస్తూ ఉన్నది. ఓకే, కాబట్టి అసలు ఫస్ట్ ఈ భుక్తి అనేది అసలు మ్యారేజ్ కూడా రికమెండెడ్ కాదనమాట. ఓకేనా? సో ఇప్పుడు బుధుడిలో గురువు వచ్చాడు, షష్టాధిపతి, లగ్న నక్షత్రాధిపతి, కానీ ఆయన కళత్రకారకుడు యొక్క శుక్రుడు యొక్క నక్షత్రంలో ఉన్నాడు. కాబట్టి 26 ఏప్రిల్ నుంచి 28 ఆగస్టు మధ్యలో మనం మూవ్ ఆన్ అయ్యి పెళ్లి చేసుకోవడమే ఉత్తమమైన విషయం, అర్థమైందా? అక్కడి నుంచి చార్ట్ అనేది ముందుకు వెళ్తా ఉన్నది. ప్రోగ్రెసివ్ మెర్క్యూరీ 10th హౌస్ ట్రైన్ ఇస్తుంది, ప్రోగ్రెసివ్ వీనస్ మంచిగా వెళ్తా ఉంది. యురేనస్కి స్క్వేర్ ఇస్తుందిలే, ఇస్తే ఇచ్చింది, ఏం కాదులే. దాని తర్వాత ప్రోగ్రెసివ్ సన్ కూడా సెక్స్టైల్ ఇచ్చి ఆపుతున్నాడు కదా, బాగుంది, అంత కాంప్లికేషన్ ఏమీ లేదు, భయపడే అంత ఏమైతే లేదు. ఇప్పుడు మీరు అడిగితే దాన్ని బట్టి చెప్తాను నేను.
అంటే మ్యారేజ్ లైఫ్ పర్లేదు అంటున్నారా? పర్లేదా అని అంటే ఇంకో రెండు చేతులు కలిస్తే కదా తప్పట్లు, నువ్వు రెండో చాటు తెచ్చేదాన్ని బట్టి ఉంటది. అదేనా, అంతేనా కదా? అవునమ్మా. సో అక్కడ వివాహ యోగం బాగుండేటట్టు చూసుకోవాలి, ఎందుకంటే ఇవి 6th కనెక్ట్ అయినాయి కాబట్టి ఏంటంటే ఒక్కోసారి రకరకాల, ఒకసారి హెల్త్ ఇవ్వచ్చు, ఒకసారి రిలేషన్షిప్ అండర్స్టాండింగ్ ఇవ్వచ్చు, రకరకాలుగా పనిచేస్తూ ఉంటుంది. అయితే తులా లగ్నానికి ద్వితీయ సప్తమాధిపతి అయిన వాడు 6th కనెక్ట్ అయినా పెద్ద సమస్య లేదు. కాకపోతే అక్కడ ఏంటి, టూ మెనీ మెలిఫిక్స్ ఇన్ఫ్లుయెన్సింగ్ అనమాట. అర్థమైందా? అంటే సప్తమాధిపతి యొక్క నక్షత్రాధిపతి శని కేతువులు, దాన్ని మళ్ళీ రాహు చూస్తున్నాడు, దానిలో చంద్రుడు ఇన్వాల్వ్ అయ్యాడు, రాహు ఏమో చంద్ర నక్షత్రం. ఇవన్నీ ఏంటంటే మనల్ని 3 డిసప్పాయింట్ చేసే ఒక కాంబినేషన్. కానీ పెళ్ళి అవుద్ది విచిత్రం. అర్థమైందా? కర్మ ఎట్లా అనుభవించాలి మరి, పెళ్ళిగా అందే కాబట్టి పెళ్ళి అవుతుంది. కాబట్టి మనం ఫేవరబుల్ టైంలో చేసుకున్నాం అనుకో, అది రిలేషన్షిప్ మిస్అండర్స్టాండింగ్స్ కాకుండా ఏదో ఒక హెల్త్ అట్లా ఇచ్చేదానికి అవకాశం ఇస్తూ ఉంటుంది అనమాట. టైం బాగున్నప్పుడు డిస్టెన్స్ లొకేషన్స్లో ఉంటారు, టైం బాగున్నప్పుడే దగ్గరకు వచ్చే ఒక లొకేషన్స్లో ఫేస్ చేస్తూ ఉంటారు. కాబట్టి అక్కడ వచ్చే రెండో చార్ట్లో వివాహ యోగం సరిగా బలంగా బాగుండేటట్టు, పీస్ఫుల్ మైండ్ సెట్, చంద్రకేతులు చంద్రరాహులు కాంబినేషన్ వచ్చినప్పుడు ఏంటంటే లైఫ్ ఒకసారి తొందరగా ప్రోగ్రెస్ ఇవ్వనివ్వదనమాట. దానికోసం మనం బ్యాలెన్స్డ్గా చేయాల్సి వస్తుంది. పూర్వ భాద్రపద అయితే కాదు, ఉత్తర భాద్రపద కదా చంద్ర నక్షత్రం. ఓకే, రైట్. సో ఇంతకీ టైం అయితే ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ యువర్ బర్త్ టైం ప్రోగ్రెసివ్ సన్ మార్క్స్ స్క్వేర్ ఇచ్చాడు అనమాట. అర్థమైందా? టైంతో సంబంధం లేకుండా నా ప్రిడిక్షన్ వర్క్ అవుతుంది ఇప్పుడు. ఓకే. సో టైం అయితే నేను కరెక్ట్ అని భావిస్తున్నాను. అంటే ఇంపార్టెంట్ ఈవెంట్స్ అంటే కొన్ని చెప్పాను, బట్ ఉన్న ఏజ్కి ఎక్కువ ఈవెంట్స్ ఏమి పెద్దగా రాలేదన్నమాట. రాలేదు కాబట్టి నేను ఎక్కువ ట్విస్ట్లు ఏమి చెప్పలేదు, నార్మల్గా సాఫీగా వెళ్ళింది. 7-11 మీద చెప్పారు, 23 మీద చెప్పారన్న? అవును, అదే ఇంపార్టెంట్ ఈవెంట్స్ వచ్చినప్పుడే చెప్పాను. అవే చిన్న చిన్న ఈవెంట్సే ఉన్నాయి, పెద్ద సీరియస్గా ఏమీ లేదంటున్నా. అంటే 7-23 మీద చెప్పారన్న టైం? లేదు 7-10 వేసుకొని చెప్పాను. 7-10. ఓకే అన్న. కోఆర్డినేట్స్ కూడా అన్ని కరెక్టేలే. 26th ఏప్రిల్ నుంచి 28th ఆగస్ట్ వరకు పర్లేదు అంటున్నారు కదన్నా? ఎస్, అక్కడే పెళ్లి చేసుకోమని చెప్తా. షష్టాధిపతి భుక్తి అట్టెట్ట చేసుకోమంటామని కాదు. సో అక్కడ చేసుకోవచ్చు, ఏమి కాదు. అక్కడ ఏం సప్తమాధిపతి అవన్నీ ఉన్నారు కదా, అక్కడ 2 గ్రహాలు ఉన్నాయి కదా. సో కుజుడు కేతుని ఆస్పెక్ట్ చేస్తున్నాడు, అక్కడ చంద్రుడు కలిసి ఉన్నాడు కదా, చంద్రుడు కూడా ఆస్పెక్ట్ చేస్తున్నాడు కాబట్టి దిగ్బలం వచ్చింది. శుక్రుడు యొక్క స్టార్లార్డ్ రవి, శుక్రుడు యొక్క అసలు ఏం చతుర్థానికి కనెక్ట్ కాలేదు, కుజుడే లీడ్ చేశాడు. కాబట్టి ఏంటంటే అక్కడ లగ్నాధిపతి ఉన్నాడు కాబట్టి అక్కడ వివాహం చేసుకోవడం అనేది, సప్తమాధిపతి లీడ్ చేస్తున్నాడు కాబట్టి గురుభుక్తి అనేది వివాహానికి ఇంపార్టెంట్ దశాభుక్తి డెఫినెట్లీ. అర్థమైందా? బుధుడి స్టార్ లార్డ్ కుజుడు, అవునా? గురు స్టార్ లార్డ్ శుక్రుడైనా కుజుడు లీడ్ చేశాడు కాబట్టి కుజుడే ఇన్వాల్వ్ అవుతున్నాడు బుధుడిలో గురువు. అర్థమైందా? అది మొత్తం 7,000 ఆపరేట్ చేస్తుంది కాబట్టి పెళ్లి ఇవ్వాలి, ప్రోగ్రెషన్స్ బాగున్నాయి. సో ఇక అయిపోయింది, దాన్ని ఇక మర్చిపోవాలి. మర్చిపోతే ఎన్ని రోజులు, అది 26 ఏప్రిల్ వరకు మీకు ఆ డెడ్ లైన్ ఉందన్నమాట. ఇంకొన్ని రోజులు ఏడవండి కావాలంటే, తర్వాత మర్చిపోవాలి, ఇక తప్పదు. ఓకే అన్న. ఇంకా చిన్న డౌట్ లో 2-3 మినిట్స్ కానివ్వండి, ఏం కాదు. కేతు దశ ఎలా ఉండొచ్చు అన్న నెక్స్ట్? అంటే ఫేవరబుల్ 2031. ఇంకా మిగిలిన 2 డౌట్లు ఏంటి? ఇంకోటి, శుక్రుడు అనేవాడు నాకు అంటే డెబిలిటేటెడ్ సన్ లో నక్షత్రంలో ఉన్నాడు కదా, ఓవర్ రైట్ చేసేసాడు, ఏం కాదులే. నెక్స్ట్. ఓకే, శుక్రుడు అనేవాడు ఫేవరబుల్ బానే ఉన్నాడు, ఏం కాదు. అంటే ఇప్పుడు ఏలినాటి నడుస్తుంది అన్న, అప్పుడు జన్మ నక్షత్రంలోకి రాబోతున్నాడు. సూపర్ కదా, ఇన్ని రోజులు ఏడుస్తున్నాం కదా, ఈసారి ఏడవకుండా ఉంటుంది పరిస్థితి. ఇంకా టఫ్ గా ఉంటదేమోనని అనుకుంటున్నాను. లేదు, అది 3 ఉంటాయి కదా. 7.5 years అంటే పూర్వార్థంలో ఇచ్చిందా, తర్వాత ఇప్పుడు ఆల్రెడీ ఇచ్చేసింది కదా, ఇంకా మళ్ళీ ఏమి ఇవ్వాలి? ఇంకా కావాలా? ఖాళీగా ఉన్నారా అంటే ఇంకా ఇస్తుందేమోనని కొంచెం. అంతా ఇవ్వదు, 7.5 years ఏదో ఒక 2.5 years అదో ఏదో ఒక రాశి మీద పని చేస్తుంది. అప్పుడు బర్త్ చార్ట్ లో కూడా కన్ఫర్మ్ అవ్వాలన్నమాట, అయినప్పుడు పని చేస్తుంది. యాంగ్జైటీని ఇస్తుంది, డిప్రెషన్ ఇస్తుంది, రకరకాలుగా పనిచేస్తుంది, కర్మ యొక్క ఫలితాన్ని ఇస్తుంది. రఫ్ గా కెరీర్ ఎలా ఉండొచ్చు అన్న? అంటే డీప్ గా, జస్ట్ రఫ్ గా కెరియర్ అని అంటే ఇప్పుడు ఇది చేస్తున్నారు, ఇంకేంటిది ఆపర్చునిటీ? యానిమేషన్ అంటే మీరు 2D యానిమేషన్, 3D యానిమేషన్ ఏం చేస్తారు మీరు? 3D అన్న. 3D చేస్తారా? అంటే మూవీస్ మీద వర్క్ చేస్తారా, లేదంటే ఏమన్నా ఎట్లా ఉంది మీ వర్క్? మూవీస్ మీద వర్క్ చేస్తారా? ఓకే, రైట్. ఇప్పుడు రేపొద్దని చెప్తున్నా కదా, రేపు గురుభుక్తి వచ్చిందంటే బాగా
మంచిగా అవుతుంది అనమాట, మంచిగా ప్లేస్ అవుతుంది. ప్రోగ్రెసివ్ మెర్క్యూరీ కూడా 10,000 ట్రైన్ ఇస్తాడు. సో దాదాపు ఒక 10 ఏళ్ళు ఈజీగా లాగేస్తుంది, చార్ట్ పైకి వెళ్తుంది. ఓకే ఓకే అన్న. దాని తర్వాత ప్రోగ్రెసివ్ 10,000 మూన్కి అపోజిషన్ ఇచ్చిన యురేనస్తో అందుకుంటుంది కదా, బాగుంది కదా, అర్థమైందా? ఆ యురేనస్ను అందుకునే లోపు ఎస్ వీనస్ ముందే స్క్వేర్ చేస్తున్నాడు. కాబట్టి అది వీనస్ స్క్వేర్ అవుతున్నా కూడా అదే టైంకి సన్ 10,000కి మళ్ళీ ట్రైన్ ఇస్తున్నాడు. 10,000 అంటే మధ్యలో ఒక ఇయర్ అక్కడెక్కడో 38-39 మధ్యలో, అంటే వీనస్ దగ్గర కొంచెం పని చేయదు, అర్థమైందా? ఓకే ఓకే. కేతు దశ అంతా పనిచేస్తుంది, ఏం భయపడిన అవసరం లేదు. కేతు స్టార్ని ఆక్యుపై చేసిన వాడు ఎవడు, కుజుడు ఒక్కడే కదా. సో కుజుడు లాభంలో ఉన్నాడు కదా, ద్వితీయాధిపతి లాభంలో ఉన్నాడంటే మరి మంచి ఫలితాలు ఇవ్వాలి కదా. కాబట్టి చాలా మంచిగా అవుతుంది. శుక్రులు కలిసి ఉన్నారు కదా, సో మూవీస్ రిలేటెడ్గా మీరు చేసే యానిమేషన్స్ అవన్నీ పనిచేస్తాయి, బాగానే పనిచేస్తాయి. చంద్రుడు కూడా బాగా అప్లిక్ట్ అయ్యాడు కాబట్టి క్రియేటివిటీ బాగా వస్తుంది. నెక్స్ట్ శుక్రదశ కూడా ఫేవరబుల్ గానే ఉండొచ్చు ఎంతో కొంత. ఫేవరబుల్ ఏం భయపడిన అవసరం లేదు, ఎందుకంటే బుధుడు వ్యయంలో ఉన్న, అష్టమాధిపతి వ్యయంలో ఉన్న రిజల్ట్ ఇస్తాడు. అంత పెద్ద భయపడే అంత ఏం లేదు అక్కడ, బాగానే ఉంది. ఫర్దర్గా మంచిగానే ముందుకు పోతా ఉన్నది చార్ట్. అక్కడ జూపిటర్కి స్క్వేర్ ఇచ్చేంత వరకు, ఆ జూపిటర్ కూడా ప్రోగ్రెస్ అయిపోతాడు, దానికి స్క్వేర్ ఇచ్చేంత వరకు పెద్ద ఏం ఉండదు. ఇంతలో ఆ స్క్వేర్ ఇచ్చినా కూడా ఆయన చాలా మంచిగా ఉంది అని చెప్తున్నా కదా, అర్థమైందా? సో అంటే ఎంతవరకు వెళ్ళగలుగుతుందో అంతవరకు ఖచ్చితంగా ముందుకు వెళ్ళగలుగుతుంది. ఓకే, సో చాలా చాలా అది శుక్రదశ కేతుదశ 2 యోగిస్తాయి. ఓకే అన్న. ఓకే అన్న. సప్తమాధిపతి నక్షత్రాన్ని బుధుడు ఒక్కడ ఆక్యుపై చేయడం సూపర్ అనమాట, అర్థమైందా? ఆ బుధుడు అనేవాడు చాలా కాలం వరకు రెట్రో అవ్వకపోవడం ఇంకా సూపర్. కాబట్టి భాగ్యాధిపతి ఇస్తాడు అనమాట మ్యారేజ్ని. మరీ భయపడకండిలే, నేను మిమ్మల్ని ఏమి ఓదార్చట్లేదు. లేదు అసలు కెరీర్ గురించి అన్న, పెళ్లి గురించి అని కాదు, పెళ్ళనే కాదు ఏదైనా కానీ నేను మిమ్మల్ని కన్సోల్ చేయట్లేదు, ఉన్నదే చెప్తున్నా అంటున్నారు. కరెక్ట్. బుధుడు కూడా 12th లార్డ్ అయ్యాడు కానీ 9th లార్డ్ కూడా అయ్యాడు కాబట్టి కొంచెం ఫేవరబుల్ గానే ఉన్నాడు. ఏమైంది, దానికి ఏం కాలేదు, బాధక స్థానాన్ని కనెక్టెడ్ కాబట్టి ఏదైనా కానీ త్రూ సఫరింగ్ రిజల్ట్ ఇస్తా ఉంటుంది అంతే. ఓకే ఓకే ఆల్ ది బెస్ట్. నమస్తే అన్న. థ్యాంక్స్ అన్న. థ్యాంక్ యూ.